హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుట్టినరోజు ఫంక్షన్లో భాగ్యం ఆనందరావుని అరెస్ట్ చేయించిన భద్రావతి. షాక్లో వల్లి. మరి అసలు భాగ్యం ఆనందరావుని భద్రావతి ఎందుకు అరెస్ట్ చేయించింది, అసలు ఏం జరిగిందో, జరిగిపోయే కథలో ఏం జరిగిపోతుంది అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుంది అన్నది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రామరాజు ఇంట్లో శారద పుట్టినరోజు వేడుకలు మొదలవుతాయి. రామరాజు ఇంటికి భద్రావతి, సేనాపతి అందరూ వస్తారు. అలా అందరినీ చూసి వేదవతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏదో అయిష్టంగా భద్రావతి అయితే తప్పనిసరి పరిస్థితిలో పలకరిస్తుంది. మేనగోడల్ని మాత్రం హత్తుకుంటుంది. మా అత్త చూసారా, మా అత్తలో మార్పు వచ్చింది, మా అత్త ఏదో ప్లాన్ చేసింది అన్నారు. కాదు, మా అత్త మారింది అని చెప్పేసి ప్రేమ గట్టిగా నమ్ముతుంది. ఇక అలా ప్రేమ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ నర్మద, ధీరజ్, అలాగే సాగర్ ఇంకా చందు నలుగురు కూడా అసలు ఈ విషయాన్ని ఎక్కడా కూడా నమ్మరు. ఏదో జరుగుతుంది ధీరజ్, మనం జాగ్రత్తగా ఉండకపోతే మన పరువు తీసి వెళ్ళిపోయే ఛాన్స్ ఏదైనా ఉంటుంది. ఏదో పెద్ద ప్లానే ఉంది, వీళ్ళు ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్లాన్ చేశారు అని చెప్పేసి నర్మదైతే అంటూ ఉంటుంది. అవును వదిన, మనం తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఈ కుటుంబాన్ని ఏదైనా చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అలాగే విశ్వక్ కూడా ఆల్రెడీ విశ్వక్కి అమూల్య అంటే ఇష్టం కాబట్టి ఆ కుటుంబం మీద ఉన్న పగ ప్రతీకారం విషయం ఎలా ఉన్నా అమూల్య కోసం అక్కడికి వెళ్ళడం అనేది విశ్వక్కి చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది. అమూల్య ఇలా అయినా నన్ను అర్థం చేసుకుంటే బాగుండని చెప్పేసి విశ్వక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఈలోగా పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక అక్క వచ్చిన ఆనందంలో వేదవతి అయితే మాత్రం చాలా సంబరపడిపోతూ చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఈ చెల్లెల మీద నీకు దయ కలిగిందా అని చెప్పి అంటూ ఉండగానే, నీతో రాసుకు పోసుకుని తిరగడానికి రాలేదు, నేను కేవలం అమ్మ కోసం మాత్రమే వచ్చాను. అమ్మ చివరి కోరిక అంటుంది కాబట్టి అమ్మ కోరిక తీర్చడం నా బాధ్యత అని చెప్పి వచ్చాను, అంతే తప్ప నేను నీకోసమైతే రాలేదు అని చెప్పేసి భద్రావతి అయితే చెప్తూ ఉంటుంది. భద్రావతి దగ్గరికి వస్తుంది వల్లి. ఏంటి, ఎంతవరకు ప్లాన్ ముందుకు తెచ్చారు అని చెప్పేసి వల్లి అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి, నేను చూసుకుంటాను కదా, నేను ఏం చేయాలో అది ఆల్రెడీ మొదలు పెట్టేశాను, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. భద్రావతి వల్లి చెప్పిన మాటలతో అక్కడ మోపుదేవిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. తనకు తెలిసిన ఒక ఇన్స్పెక్టర్ ద్వారాగా భద్రావతి మోపుదేవిలో అసలు ఆ రోజు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. అలా ఎంక్వైరీ అయితే అక్కడ జరుగుతూ ఉంటుంది. పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈలోగా భద్రావతికి ఒక ఫోన్ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి, సరే అయితే నేను చూసుకుంటాను అని చెప్పేసి భద్రావతి చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఎవరండి ఫోన్ చేసింది, ఏంటి ఇంకా వెయిట్ చేస్తున్నారేంటి, మీ మేనకోడల విషయంలో మీకు అసలు కంగారే లేదా, మీ మేనకోడల్ని మీ ఇంటికి తీసుకువెళితేనే కదా ఇక్కడ వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, నీకు చాలా తొందరగానే ఉందే వల్లి. అవును, తొందరగానే ఉంది, ఎందుకంటే మరి మీ విషయంలో జరిగిన అన్యాయం అలాంటిది కదా అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. మేమంటే ఎంత గౌరవమో నీకు, ఇంట్లో వాళ్ళందరికన్నా నువ్వు మా గురించి ఎంత బాగా ఆలోచిస్తావో అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. ఈలోగానే ఊహించని విధంగా అక్కడ ఒక సంఘటన అయితే జరుగుతుంది. అసలు వల్లి అయితే వాళ్ళ అమ్మా నాన్నల్ని ఆ ఫంక్షన్ జరుగుతున్న చుట్టుపక్కలకి రావద్దని చెప్పేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి అనుమానం రాకూడదని. కానీ ఊహించని విధంగా వల్లి తల్లిదండ్రులు ఇద్దరిని, భాగ్యం ఆనందరావుని పోలీసులు తీసుకుని అక్కడికి వస్తారు. వల్లికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. వల్లియే కాదు, అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు అక్కడైతే. ఇక ఈలోగా అక్కడ పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు భోజనాలు చేస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. ఇక అందరి ఫ్యామిలీలు అయితే వెళ్ళిపోతారు. ఇక 2 ఫ్యామిలీలు మాత్రమే అక్కడ ఉంటాయి. ఇలా ఉండగానే పోలీసులతో అక్కడికి వాళ్ళు వచ్చేసరికి, అమ్మా నాయనా ఏమైంది, మిమ్మల్ని పోలీసులు తీసుకొచ్చారేంటి అని చెప్పేసి అంటూ ఉండగా, అవును చెల్లమ్మ, ఏంటండి, అడగవలసింది అక్కడ కాదు, నన్ను అడిగితే నేను చెప్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే, భద్రావతియా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా నర్మద అలాగే వేదవతి కూడా, ఏంటి జరుగుతుంది
అసలు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు నర్మదా అని చెప్పేసి తన గవర్నమెంట్ కోడల్ని అడుగుతూ ఉంటుంది వేదవతి. నేనే అరెస్టు చేయమన్నాను. వీళ్ళు చాలా చేశారు. నా మేనకోడలి బ్రతుకుని రోడ్డున పడేయాలని, నా మేనకోడలి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఏంటి వాళ్ళెందుకు చేస్తారు? అయినా ప్రేమ జోలికి వాళ్ళెందుకు వెళతారు? ప్రేమంటే వల్లికి తోటి కోడలు, ఈ ఇంటి కోడలు. ప్రేమని వాళ్ళేం చేస్తారు? అయ్యో రామరాజు, నువ్వు నిజంగా చాలా తెలివైన వాడు అనుకున్నాను. నీకు జరిగిన కథ ఏమీ తెలియదు కదా. అవునులే, నీ పెళ్ళం నీ బుజ్జమ్మ చెప్పలేదు, అలాగే ఇక నీ కొడుకు బయట పెట్టలేదు. కానీ నా మేనగోడల జీవితంతో అందరూ కలిపి ఆడుకున్నారు అని చెప్పి అంటూ ఉండగానే అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే నేను మోపుదేవ్ ఫోన్ చేశాను అని అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతారు అక్కడ వేదవతి, నర్మద, ప్రేమ, అలాగే ధీరజ్. అలా ఫోన్ చేసినసరికి షాక్ ఎదురైపోతుంది. మోపుదేవా? అత్త, అవును, మోపుదేవ్ ఫోన్ చేశాను. నువ్వు వెళ్ళిపోయిన రోజు ఏం జరిగిందో ఇన్స్పెక్టర్ని అడిగి తెలుసుకున్నాను. ఇన్స్పెక్టర్ ఆ రోజు జరిగింది మొత్తం నాతో చెప్పాడు. ఆ రోజు ధీరజ్ కనుక వచ్చి నీ మెడలో తాళి కట్టకపోయి ఉండుంటే నీ పరిస్థితి ఏమయ్యేదో కూడా నేను తెలుసుకున్నాను. అంతకు ముందే నాకు ఈ విషయం తెలిసి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని మొత్తం తెలుసుకున్నాను. అలా తెలుసుకున్న తర్వాత మరో విషయం కూడా నాకు తెలిసింది. నీ గుట్టు బయట పెట్టి నీ జీవితాన్ని నాశనం చేయడానికి నీ తోటి కోడలు ప్రయత్నించింది. వాళ్ళ అమ్మా నాన్నని అక్కడికి పంపించి నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేయించి పోలీసులకు తెలియకుండా అక్కడ సీక్రెట్గా దాచవలసిన సీసీటీవీ ఫుటేజ్ని వాళ్ళు తీసుకునేలా చేసింది డబ్బులు ఇచ్చి. మరి వాళ్ళని అరెస్టు చేయడానికి ముఖ్య కారణం అది. వీళ్ళు ఎదర రామరాజు ముందు మాట్లాడినంత మంచి వాళ్ళు కాదు. వీళ్ళు దుర్మార్గాలు చేస్తూ నా మేనకోడలి భవిష్యత్తుతోనే ఆడుకోవాలని చూశారు వల్లి, అలాగే భాగ్యం, ఆనందరావు. అందుకనే వీళ్ళని అరెస్టు చేయించాను. నా మేనకోడలి జీవితాన్ని రోడ్డున పడేసి నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి వల్లి నాతో కలిసి ఇక చాలా పెద్ద ప్లాన్ చేసి ఈ పుట్టినరోజు ఇక్కడ జరిగేలా చేసింది. ఈ భద్రావతి అంటే వల్లి ఏమనుకుంది? కానీ నేనెలా నా మేనకోడల జీవితాన్ని నాశనం చేస్తాను? నా మేనకోడల బ్రతుకుని రోడ్డున పడేసుకుంటాను. నా మేనకోడల్ని ధీరజు నాకు నచ్చడు, కానీ వాడు జీవితం ఇచ్చి దాని బ్రతుకుని రోడ్డున పడకుండా కాపాడాడు. అలాంటప్పుడు ఈ భద్రావతి అంత తెలియని మనిషి కాదు. అందుకే నేను చేసేది నేను చేసి వీళ్ళ నాటకాలను బయట పెట్టాను. ఇక వీళ్ళ మీద కేసులు బనాయించి జీవితంలో బయటికి రాకుండా చేస్తాను అని చెప్పేసి అక్కడ జరిగిన మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తుంది భద్రావతి. ప్రేమ విషయంలో ఏం జరిగిందో, ప్రేమ పెళ్లి ఎలా జరిగిందో, వల్లి కుట్రేంటో మొత్తం కూడా భద్రావతి బయట పెట్టేసేసరికి దెబ్బకి రామరాజ్కి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక వల్లికి ఊహించని షాక్ ఎదురవుతుంది. వల్లి తల్లిదండ్రులు అరెస్ట్ అవడమే కాదు, ఇక వల్లి గురించి రామరాజు ముందు బయటపడిపోవడం కూడా. అలా వల్లికి అలాగే భాగ్యం, ఆనందరావుకి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది భద్రావతి ఇచ్చే షాక్తో. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.